గౌరవనీయులు పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరారెడ్డి గారికి, దర్శనపల్లె సర్పంచ్ గారికి, గౌరవనీయులు జేసీ మేడం గారికి, ఆర్టీఓ మేడం గారికి, లింగారెడ్డన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే పుల్లయ్య గారికి, కొండారెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులకు, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా దర్శనపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగిన ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్నీ చాలా అవకతవకలు జరిగాయి కాబట్టి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్రమంతా కూడా నెల రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి గ్రామంలో ఎవరైనా భూమి రికార్డులు తారుమారు చేసి వాళ్ళ ఆస్తులను కాల్చేసిన వ్యక్తులపైన మీరు ఆ రోజుల్లో ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఎవడు ఫిర్యాదు ఇచ్చినా దొంగ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, గంజాయిపీ కేసులు పెట్టి ఈ విధంగా హరాస్మెంట్ చేశారు కాబట్టి భయపడి ఆ రోజుల్లో ఊరుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా ఎవరైతే ఆస్తులు కోల్పోయారో వాళ్ళందరూ అర్జీల ద్వారా ఈ రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, జేసీ గారికి కానీ, మేడం కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, మంత్రి గారికి కానీ మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా దాంట్లో న్యాయం ఉంటే తప్పకుండా ఈ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో న్యాయం చేస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇది చాలా పవిత్రమైంది. రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ మళ్ళా ఈ అవకాశాలు రావు. కాబట్టి మీరందరూ, ఇది నెల రోజులు ఉంటుంది, ఈ సదస్సులో అందుబాటులో లేకపోయినా మళ్ళా ఎంఆర్ఓని కలిసైనా మీరు అర్జీలు ఇచ్చుకోవచ్చు, గ్రీవెన్సీలు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ అనాలి చేసి తప్పకుండా మళ్ళా నెలలోనే ఇవన్నీ పరిష్కారాన్ని చూపుతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.